నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడతాల్ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్లోని పార్వతి కాన్ఫరెన్స్ హాల్లో ఆత్మ సాక్షాత్కారం వర్క్షాప్. హైదరాబాద్ కేపీహెచ్బిలోని పిరమిడ్ మాస్టర్లు రాజేష్ మహేశ్వరి నివాసంలో అద్భుతంగా సామూహిక ధ్యానం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశం. సూర్యాపేటలోని ఘనంగా జ్ఞాన విజ్ఞాన శ్రీ చక్ర పిరమిడ్ శంకుస్థాపన కార్యక్రమం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని మైత్రి బుద్ధ పిరమిడ్లో వన్డే వర్క్షాప్. మార్కాపురం జిల్లా పొదిలిలోని సాయిబాబా ఆలయంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన బోధన. గుంటూరులోని శ్రీ శ్రీ శివబాల యోగి ఆశ్రమంలో 41 రోజులు ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, రంగారెడ్డి జిల్లా కడతాల్ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్లోని పార్వతి కాన్ఫరెన్స్ హాల్లో ఆత్మ సాక్షాత్కారం వర్క్షాప్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అల్లా బక్షు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. మనసుకు సరి అయిన జ్ఞానం ఇవ్వాలని తెలియజేశారు. అలాగే ధ్యానం విశిష్టత, ఆత్మ, ప్రకృతి ఎలా సహకరిస్తుంది అనే అంశాలతో పాటు అనేక ఇతర ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. మనస్సు చాలా మంచిది, అద్భుతమైనది. మనస్సు అద్భుతాలు సృష్టించగలదు. కానీ అదే మనస్సు ఆత్మతో, ఆత్మ యొక్క ఆదేశానుసారం నడుచుకుంటే మనస్సు అద్భుతాలు సృష్టించగలదు. ఆ మైండ్ పవర్ని బియాండ్ ఆఫ్ సోల్ లెవెల్ అంటాం మనం. అందుకు మనం మనస్సును ఏం చేయాలి అంటే సరి అయిన జ్ఞానాన్ని ఇవ్వాలి. మనస్సుకి సరి అయిన జ్ఞానం లేకపోవడం వల్ల తానే సుప్రీం అనుకుంటుంది, తను ఏం చెప్పినా అదే నిజం అనుకుంటుంది మనస్సు. కానీ మనం మనస్సుకి చెప్పాలి, నువ్వు కాదు, నువ్వు ఏ మూలం నుంచి అయితే ఆవిర్భవించావో ఆ మూలం ఒకటి ఉంది, దాన్ని గమనించు, దాని ఆదేశానుసారంగా జీవించు అని ఎప్పుడైతే మన మనస్సుకి మనం కంటిన్యూ, ఇదంతా ఏంటంటే మాస్టర్స్, మైండ్కి మనం సజెషన్స్ పూర్తి స్థాయి సజెషన్స్, నాలెడ్జ్ అంటే ఒక సజెషనే అంతే. మనస్సుకి ఆ సజెషన్స్ మనం ఇచ్చుకుంటూ వెళ్తుంటే ఒకానొక సందర్భంలో మనస్సు రియలైజ్ అవుతుంది, ఎస్ నేను ఆత్మ నుంచి ఆవిర్భవించాను కదా, తండ్రి నుంచే వచ్చాను కదా, సో ఆ తండ్రి వైపే నేను అడుగులు వేస్తే ఆ తండ్రి నన్ను ఎలాగైనా నడిపిస్తాడు, మంచి మార్గం వైపే నడిపిస్తాడు అన్నటువంటి ఆలోచన మనస్సుకు రావాలి. హైదరాబాద్ కేపీహెచ్బి పీజేఆర్ నగర్లో గల పిరమిడ్ మాస్టర్లు రాజేష్ మహేశ్వరి నివాసంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రవిశంకర్ ఆధ్వర్యంలో సామూహిక ధ్యానం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ రవిశంకర్ అష్టాంగ యోగం గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అలాగే పిఎంసి ఛానల్ అందిస్తున్న అనేక ఉచిత సేవల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత అందరికీ ధ్యాన ప్రసాదం అందించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 16 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. సూర్యాపేటలోని ఆర్కే గార్డెన్ వద్ద జ్ఞాన విజ్ఞాన శ్రీ చక్ర పిరమిడ్ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు. పిరమిడ్ మాస్టర్లు సోమయ్య, భాగ్యలక్ష్మిచే శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రాజర్షి రాజశేఖర్, జిల్లా ప్రెసిడెంట్ రవిచంద్ర, జిల్లా సెక్రటరీ దయాసాగర్, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు హరిప్రసాద్, కేదార్నాథ్, కేదారేశ్వరి, అనితారెడ్డి, రేణుక, శకుంతల, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. ముక్త సంఘ సమాచారం అంటే అర్జున, లోకంలో అందరూ కూడా స్వార్థపూరిత కర్మలను ఆచరిస్తున్నారు, కానీ నువ్వు లోక కళ్యాణార్థం కోసము కర్మలు ఆచరించమని చెప్పారు. అంటే మనము కూడా ఆ కర్మల్ని ఆచరించాలంటే ఈ శరీరము, మనసు, బుద్ధి మూడింటిని అధిగమించి శుద్ధ సాత్విక గుణాన్ని అవలంబించి నిర్గుణ స్థితికి వెళ్ళాలి. అప్పుడే మనం ఈ లోక కళ్యాణార్థం కోసం పనులు చేస్తారు అని కృష్ణ పరమాత్మ అప్పుడే చెప్పారు.
ఆ మేడం గారు, భాగ్యలక్ష్మి మేడం గారు గతంలో అంటే గత జన్మల్లో ఇట్లా భగవద్గీత చదివి ఉన్నారు, మరి ఏమో ఇప్పుడు మాత్రం తను లోక కళ్యాణార్థం కోసమే ఈ పిరమిడ్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. పిఎస్ఎస్ఎం గుంటూరు ఆధ్వర్యంలో గుంటూరు పట్టాభిపురంలో గల శ్రీ శ్రీ శివ బాలయోగి ఆశ్రమంలో 41 రోజులు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 2వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసరావు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మనం 99% మా అబ్బాయి బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం రావాలి, సంపాదించాలి. ఇక్కడ చూడండి, కులానికి సంబంధం లేదు, మతానికి సంబంధం లేదు, వాడు పేదోడా డబ్బునోడా లేనోడా ఇవి ఏదో సంబంధం లేదు. అందరికీ ఏం కూడా సంపాదించాలి. అందరి కోరిక ఒకటి. మరి భగవంతుడు ఎంతమంది ఎందుకు వచ్చాడు అంటే మన ఈ సొసైటీ మన పైన ఒకటి రుద్దింది. ఏంటి ఇదేంటంటే నువ్వు మనిషి అయితే మనం తల్లిదండ్రులు కూడా మీకు ఎంతసేపుకి ఎలా సంపాదించాలనేది చెప్పారే తప్ప నువ్వు ఎలా ఆనందంగా ఉండాలని చెప్పి ఏ తల్లిదండ్రులు అని చెప్పారా? ఏ తాతలు అని చెప్పారా? అమ్మమ్మ తాతలు, నాయనమ్మ తాతలు వాళ్ళకు కూడా ఇదే తెలుసు. వాళ్ళకు కూడా ఎంతసేపటికి డబ్బు ఉంటే అన్నీ వస్తాయి. వాళ్ళకి తెలిసిన జ్ఞానం కూడా ఇదే. ఏంటి? డబ్బు సంపాదించి మిగతా ఎన్నో వస్తాయి అనే ఒక ఉంది. అవునా కదా? అదేనమ్మా ఇక్కడ ఇదే కదా మన తండ్రులు కూడా ఇదే చెప్పారు. కానీ నీ మనసు ఒప్పుకుందా? మీరేంటి నాకు ఆనందం లేదు, అబ్బాయి నాకు ఇష్టం లేదు, అయినా నేను ఎందుకు చేయాలి? సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం ఘనంగా జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీతలోని పలు అంశాల ద్వారా అలాగే కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఏ ఒక్క లక్ష్యమైనా మీలో విశేషంగా ప్రకాశించగలిగితే వాడు ఈ యొక్క శరీరమే నేననేటువంటి తన నుంచి వాడు తను విధించుకోగలుగుతాడయా. వాడు మనం విధించుకొని అందుకే ఒక జ్ఞానికి ప్రారంభం కూడా ఉండదంటారు మేడం. అందుకే బుద్ధుని కాలంలో ఉదయం ఏం జరిగిందంటే బుద్ధ భగవానుడు జన్మిస్తానే కొంతమంది జ్యోతిష్కులు చెప్పినారు. ఏమని? ఈయన గొప్ప సన్యాసి అయిన అవుతాడు, గొప్ప యోగి అయిన అవుతాడు అంటారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలోని మైత్రి బుద్ధ పిరమిడ్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వంగా విశ్వనాథం ఆధ్వర్యంలో ప్రతి నెల 11వ తేదీన వన్ డే వర్క్షాప్ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అప్పారావు, సీతాకుమారి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించి మంచి జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఈ పత్రిసారి ఎందుకు వచ్చారంటే జీవహింసని ఆపడానికి వచ్చారండి ఈ భూమి. ఆయన లక్ష్యమే ప్రతి జంతువు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా భూమి మీద విడిసెళ్ళాలి. ఆఖరి మనిషి కూడా ఆనందంగా జీవించేదాకా నేను ఈ భూమండలం మీదే ఉంటానని ఆయన శబ్దం చేశారు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదండి. అందరి హృదయాల్లోని కూడా ఆయనే నిక్షిప్తమై ఉన్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎంత ప్రబంధనంగా ఉంటుంది. ఎక్కడ చూసినా సాకారాలు, ఎక్కడ చూసినా క్లాసులు, సప్తాహాలు ఇన్ని జరగడానికి కారణం ఏమిటంటే ఆయన దృఢమైన సంకల్పము. ప్రతి జీవి రక్షింపబడాలి. దానికోసము ఈ భూమండలానికి ఆయన వచ్చారు. ఆయన కూడా 1,44,000 మందిని ఈ భూమండలానికి తీసుకొచ్చారు. ఆయన ఎన్నో వేల పుస్తకాలు, లక్షల పుస్తకాలు చదివి అందులో ఉన్న జ్ఞానాన్ని పామరుడికి కూడా మనకి అర్థమయ్యేలాగా పామర భాషలో మనకి చిన్ని చిన్ని పుస్తకాలు
పుస్తకాల ద్వారా మనకు ఆ జ్ఞానాన్ని అందించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశ కార్యక్రమం ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామిరెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీతలోని శ్లోకాల ద్వారా వాటి అర్థాల ద్వారా భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఘనయోగి కాళికాంబ హంస కాళికాంబ అంటారు వీర బ్రహ్మేంద్ర స్వామి. నువ్వు స్నానం చేస్తే ఫ్రెష్గా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. ప్రాణమందు కూడా లేదు. ప్రాణం ఉంటే ఎట్లా ఉంటావు, ఎన్నాళ్ళు ఉంటావు, ఉంటే ఎప్పుడైనా వస్తుంది ప్రాణం. ఏం చెప్పాడు? స్నానమందు లేదు, ప్రాణమందు లేదు. ఎప్పుడైనా పుట్టుకోమనేటువంటి నీటి మీద పడగలని మాత్రం తంత్రాములందు మహిమ లేదు. ఉండాలంటే ఉండాలి. తపస్సు చేస్తే యజ్ఞాలు చేస్తే ఆ శక్తి వస్తుంది, నీకు ఆ పవర్ వస్తుంది, ఆ ఎనర్జీ వస్తుంది, దాన్ని పొందుతావు, ఆ లాభం ఉంటుంది. గుంటూరు పట్టణంలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ కార్యక్రమం చక్కగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివ పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఆత్మజ్ఞానుడిగా బ్రహ్మనుడిగా మారాలి అంటే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ప్రతిరోజు చేయాలని తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మన్మనా భవ మద్భక్తో, నా భక్తుడు యొక్క నన్నే నమస్కరించు, నాతోనే ఉండు, నన్నే రమించని. ఆత్మతోనే ఉండడం, ఆత్మ నాతోనే అంటే ఆత్మతో ఉండడం. నీకు అన్నిటినీ నేను ప్రసాదిస్తాను, సుఖ దుఃఖాల నుంచి బయటపెడతానని సెలవిస్తుంది. స్వస్వరూప సంధానమే భక్తి రీతి విభేచ్యతే. కాయపు టుంపుల్లోని గడి ఉన్నదని హనుమాచార్యులు అన్నారు. శ్వాస ఉంటే శివం, శ్వాస లేకుంటే శివమని వేమన గారు చెప్పారు. కాయపు టుంపుల్లోని గని ఉందని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు. మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో గల సాయిబాబా ఆలయంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ శ్రీ ఆత్మానంద స్వామీజీచే ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన అద్భుతంగా నిర్వహించబడింది. ధ్యానం అంటే సకల సంపద ప్రదాయిని, జ్ఞాన ప్రదాయిని, సకల రోగ నివారిణి అని తెలియజేశారు. ధ్యానం చేస్తే ఈ 3 పొందుతామన్నారు. పిరమిడ్లో ధ్యానం చేస్తే అధిక విశ్వశక్తిని పొందవచ్చునని తెలియజేసి ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ఆ తర్వాత జ్ఞానదాత శ్రీ శ్రీ ఆత్మానంద స్వామీజీని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ధ్యానం వచ్చి సకల జ్ఞాన ప్రదాయని, సకల జ్ఞాన ప్రదాయని. ధ్యానం వచ్చి సకల రోగ నివారణి, సకల జ్ఞాన ప్రదాయని, సకల సంపద ప్రదాయని ధ్యానం. ఈ 3 ధ్యానం చేసినట్టయితే మీకు ఈ 3 కూడా క్లియర్ అయితే అన్నమాట. ఒకటేంటి? జ్ఞాన ప్రదాయని, అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు ధ్యానం ద్వారా. 2 సకల రోగ నివారణి, రోగాలు తగ్గించుకోవచ్చు, రోగాల్ని తగ్గించుకో సంపద సంపాదించుకోవచ్చు అని మనం ఈ ధ్యాన సంకల్పం ద్వారా చేశారన్నమాట. వాటి 3 కనుక మనం చేసినట్లయితే, ధ్యానం కనుక నిరంతరం చేసినట్టు 3 మనకి లభిస్తాయని పెద్దలు ఇచ్చారన్నమాట. గుంటూరు జిల్లా పత్తిపాడులోని మలయాళేశ్వర స్వామి ఆలయంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన అద్భుతంగా నిర్వహించారు నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఏఎస్పి హనుమంత్ ధ్యానులకు ధ్యానం గొప్పతనం గురించి చక్కగా వివరించారు. మన అంతరంగంలోకి ప్రయాణించడమే శ్వాస మీద ధ్యాస అని తెలిపారు. ధ్యాన సాధనతో శరీరంలో చోటు చేసుకునే మార్పుల గురించి చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. కొంచెం కొంచెం ప్రోత్సాహంగా ఏమవుతుంది, ఫస్ట్ గురికి బయటకు వెళ్ళి మీరు అంతగా బలంగా మేమేమి తీసుకున్నారు. నాన్ వెజ్ మళ్ళీ అనేది ఏమి కాదు. ఆలోచన ఫస్ట్ మూలం వచ్చి ఆలోచనలు, తర్వాత నాకు జీవహింస అనేది చేయకూడదు. మనం ఎలా జీవించాలనుకుంటామో ప్రతి ప్రాణి కూడా అలాగే జీవించాలని అనుకుంటాం.
నాన్ వెజ్ తినడం అంటే ఇతరుల జీవనాన్ని మనం హరించి వేసినట్లు లెక్క. ఇతర ప్రాణుల జీవనాన్ని హరించి వేసినట్లు లెక్క. దానికను చర్య ప్రతిచర్య అనే దాంట్లోకి మనం వెళ్ళిపోతాం. మనం ఏం చేసినా దాని ఫలితం ఉంటుంది. ఆ విషయం తెలియక 84 లక్షల జీవరాశులు మనం ప్రత్యేకము అన్న విషయం తెలియక తెలుసుకునే ప్రయత్నము చేయకిన్నాళ్ళు కనిపిస్తుంది. పిఎస్ఎస్ఎం మెదక్ ఆధ్వర్యంలో మెదక్లోని శ్రీ సాయి బాలాజీ గార్డెన్స్ లో పిఎంసి చైతన్య యాత్ర మహాకర్ణ మెగా శాకాహార ర్యాలీ ఏప్రిల్ 19న నిర్వహిస్తున్నారు. మెదక్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ దత్తాత్రేయ పిరమిడ్ కమిటీ ఆధ్వర్యంలో పిరమిడ్ మాస్టర్లు బోధన్, బాన్స్వాడ, పిట్లం, సంగారెడ్డి, కామారెడ్డిలో పర్యటించి మహాకర్ణ మెగా శాకాహారి ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు. మెదక్లో ఈ నెల 19న ఆదివారం రోజు జరిగే మెగా శాకాహార ర్యాలీకి ఈరోజు నర్సాపూర్ పిరమిడ్ పట్టణం యొక్క పిరమిడ్ మాస్టర్లను ఆహ్వానించడానికి వచ్చినాము. పత్రిక యొక్క ఆశయము ఈ భూమి మీద ఏ జంతు జాతి కానీ, పక్ష జాతి కానీ, మత్స్య జాతి కానీ మానవుడు కూడా ఎలాంటి హాని జరగకుండా సుఖంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పొందాలన్న ఆశయంతో జరిగే శాకాహార ర్యాలీకి మనం అందరినీ ఆహ్వానించుకుంటున్నాం. కాబట్టి ఈ నెల జరిగే మెగా శాకాహార ర్యాలీకి అంగరంగ వైభవంగా అందరం పిరమిడ్ మాస్టర్లను కలిసి చేసుకునే పండుగ కాబట్టి ఈ ర్యాలీని అద్భుతంగా నిర్వహించుకుందాం. చలో మెదక్, చలో మెదక్, చలో మెదక్, చలో మెదక్. ఈ నెల 19 చలో మెదక్, ఈ నెల 19 చలో మెదక్. బ్రహ్మర్షి పత్రిజీకి జై, ధ్యాన జగత్కి జై. వనపర్తి జిల్లా చందాపూర్ గ్రామంలోని పిరమిడ్ మాస్టర్ విమలమ్మ నివాసంలో 11 వారాల ధ్యాన శిక్షణ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మొదటి వారం జ్ఞానదాతలుగా పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఎలాంటి వైరస్లను అయినా ఎదుర్కొనే శక్తి ధ్యానం చేయడం ద్వారా వస్తుందని తెలియజేశారు. ప్రతిరోజు అందరూ ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో కొత్త ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నీకు వెళ్ళిపోతాం సార్. ఏ ఆలోచన లేకుండా ఏ దేవుని రూపాన్ని తలుచుకోవాలి. జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. చూడండి, మనమే దేవుడు. శ్వాస మీద ధ్యాస. చివరి 2 నిమిషాలు మనలో మనం ఉన్నాం. ఎవరు కళ్ళు తెరవద్దు, చెవులు తెరవద్దు. ఒకసారి మూసినాక చెప్పవరకు కళ్ళు తెరవద్దు. కాళ్ళు మూస్తే కాళ్ళు తప్పుకోవచ్చు. శ్వాస మీద ధ్యాస. ఆలోచనలు వచ్చినా ఎప్పటికప్పుడు కట్ చేస్తే శ్వాస మీదనే ధ్యాస పెట్టాలి. సో మన ముక్కులోనే ఉంది. చూడండి, శ్వాస ఎక్కడుంది, ఏం చేస్తుంది దాన్ని గమనిస్తే కూర్చోవాలి. మనం ఒక పూట టిఫిన్ చేయకుండా కడుపు నింపుతుంది. చూడండి, ఒక గంట ఇట్లా విసితే మనకు ఆకలి అవసరమే లేదు, టిఫిన్ అవసరమే లేదు. ఎందుకంటే మన శక్తిని పెంచుకుంటున్నాం కదా కూర్చొని. ఊరికి వాళ్ళ జోలి వీళ్ళ జోలి మాట్లాడకుండా కళ్ళు మూసుకోవాలి, కూర్చోవాలి. శ్వాస మీద ధ్యాస. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పట్టణంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో పిఎస్ఎస్ఎం వీరవాసరం ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రేణు విశ్వరేఖ పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, ధ్యానం వలన కలుగు లాభాలను తెలియజేశారు. నరుడు ధ్యానం చేస్తే నారాయణుడు అవుతాడని తెలిపి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, పిరమిడ్ మాస్టర్లు కృష్ణారావు, మోహన్ కుమార్, వర్రి, విశ్వేశ్వరరావు, ఉదయ్, పాల, మంగతాయారు, పైడమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆరాపడి చేసుకోవాలి కదా అని అనుకుంటూ ఉంటాం. ఈ శరీరం అనేది మనకి చాలా చాలా విలువైనది. ఆత్మే పరమాత్మ, దేహమే దేవాలయం అనేది మనకి చిన్నప్పటి నుంచి తెలుసు. దాని యొక్క విలువ పూర్తిగా మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఆ యొక్క శరీరాన్ని మనం గుర్తించి ధ్యానం చేయడం ద్వారా మాత్రమే ఈ దేహం అనే దేవాలయం ఎలా అయింది, ఈ ఆత్మ పరమాత్మ అనే దానికి ఎలా కన్వర్ట్ అవుతుంది, ఎలా మనకి నమ్మకం కలుగుతుంది అనేది కేవలం మనం ధ్యాన సాధన చేయడం ద్వారా మాత్రమే జరుగుతుంది. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో
ప్రతిరోజు ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు ధ్యానులకు జ్ఞాన బోధ చేశారు. ధ్యాన గొప్పతనం అలాగే ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. పశుభూత వికారం త్వం భూత మాత్రాన్ని యథాతథ. సో ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడాలి. ఎవరు మారాలని కానీ, ఎవరిని మార్చాలని కానీ, ఏదో జరగాలని, ఏదో జరగకూడదని మాత్రం మనం ఆలోచన పెట్టుకోకూడదు. జరిగేది జరుగుతూనే ఉండాలి, మారేది మారుతూనే ఉండాలి, ఉండేది ఉన్నట్లే ఉండాలి. సో ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగితేనే ఆనందం. ఎంత చెప్పినా ఆయన వినలేదబ్బా, ఎంత చెప్పినా ఆయన మారలేదబ్బా అంటాడు ఫస్ట్. సో వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చినారో, ఏ సంకల్పంతో వచ్చినారో, ఏ రకమైన జీవితాన్ని తీసుకోవాలో వాళ్ళ ప్లాన్తో వాళ్ళు వచ్చినారు. సో మనం ఎవరన్నా కానీ మారాలని కానీ, మారకోకుండా ఉండాలని కానీ, మార్చాలని కానీ ఆలోచన ఉంటుంది. భూత మాత్రాన్ని యథాతథ, ఉన్నది ఉన్నట్లుగానే తీసుకోవాలి. అలా ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగితే చాలు. తక్షణాత్ బంధ విముక్తో స్వస్వరూపో భవిష్యసి. అనంతపురం జిల్లా తాడిపర్తిలో బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మిచి ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి. ఈ సందర్భంగా బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మి ధ్యానులకు అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, బ్రహ్మర్షి బోధనలు, తన ధ్యాన అనుభవాలను చక్కగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం కామారెడ్డి వారి ఆధ్వర్యంలో తాడ్వాయి గ్రామంలోని కీర్తిశేషులు మర్రి పెద్ద వీరయ్య నివాసంలో ధ్యాన సప్తాహం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 5వ రోజు జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. హింస అంటే ఒకసారి చెప్పండి ఎవరైనా. హింస సార్ చెప్పండి. హింస మీ సీనియర్స్ అందరు చెప్పాలి, మాట్లాడాలి, ఇట్లా కూర్చుంటారు. సీనియర్స్ చెప్పండి. హింస మూగజీవులను చంపడం, బలి చేయడం హింస. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కృష్ణా జిల్లా పిరమిడ్ సేవాదల్ కన్వీనర్ శివశంకర్ పాల్గొని సందేశం ఇచ్చారు. ధ్యానం పిరమిడ్ శక్తి ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చునని తెలియజేశారు. అలాగే తన ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం జ్ఞానదాత శివశంకర్ని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఆ తర్వాత అందరికీ ధ్యాన ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు హేమలత, సుబ్బలక్ష్మి, రాజేశ్వరి, ప్రమేల, లక్ష్మి, జయప్రద, పెంచలమ్మ, సీతారాములమ్మ 70 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ విహారయాత్ర ఏప్రిల్ 18, 19 తేదీల్లో నిర్వహిస్తున్నారు. నాగార్జున సాగర్ కొండ, బోటింగ్, బుద్ధవనం, తిరుమలగిరి, సాగర్ ఎత్తిపోతల, శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంతో పాటు పలు ప్రదేశాలను దర్శించుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం. కడతాల్ కైలాసపురిలోని పార్వతి కాన్ఫరెన్స్ హాల్లో 3 రోజుల జ్ఞాన యజ్ఞం ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వాళ్ళు రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఇందులో అందరూ పాల్గొనాలని ఆహ్వానం పలికారు. పల్నాడు జిల్లా పిడుగురాల్లో జానపాడు రోడ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఏప్రిల్ 14న ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావుచే ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎస్ఎస్ఎం మెదక్ ఆధ్వర్యంలో మెదక్లోని శ్రీ సాయి బాలాజీ గార్డెన్స్లో పిఎంసి చైతన్య యాత్ర మహాకర్ణ మెగా శాకాహార ర్యాలీ ఏప్రిల్ 19న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అల్పాహారం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా ఇల్చీపూర్లోని శ్రీ జ్ఞాన సరస్వతి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన శిబిరం ఏప్రిల్ 19న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామ్తా విశ్వవేణి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆహ్వానం పలికారు నిర్వాహకులు. నల్గొండ జిల్లా దామర్లచెర్లలోని శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్లో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావుచే ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఏప్రిల్ 15న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అల్పాహారం భోజనం ఏర్పాట్లు చేసినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.